రాష్ట్ర వ్యాప్త ఏఐటీయూసీ పిలుపులో భాగంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న వేతనం ఏమాత్రం సరిపోవడం లేదని, నెలకు 6,000 రూపాయల నుండి 15,000కు పెంచాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్ల మాదిరిగానే మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలన్నారు. అలాగే స్మార్ట్ కిచెన్ల పేరుతో సుదూర ప్రాంతాల నుండి వండిన ఆహారాన్ని పాఠశాలలకు రవాణా చేసే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఆ విధానం వల్ల భోజనం నాణ్యత దెబ్బతినడంతో పాటు స్థానిక కార్మికుల ఉపాధి దెబ్బతింటోందని, కావున పాఠశాలల్లోనే స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కార్మికులపై జరుగుతున్న వేధింపులను తక్షణమే అరికట్టాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో అధికార ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మధ్యాహ్న భోజనంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు చాలినటువంటి 6,000 జీతాలు ఇస్తూ ఉన్నారు. 6,000 జీతాన్ని 15,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆశా అంగన్వాడీ కార్యకర్తల మాదిరిగానే మధ్యాహ్న భోజన కార్మికులకు గ్రాట్యుటీ అమలు చేయాలని, అంతేకాకుండా స్మార్ట్ కిచెన్లను రద్దు చేసి మధ్యాహ్న భోజనాన్ని స్కూళ్ళలోనే వండి ఎక్కడికెక్కడ విద్యార్థులకు వండి పెట్టాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు కడప జిల్లాలో ఆగమేఘాల మీద స్మార్ట్ కిచెన్ల పేరుతో ఈరోజు స్మార్ట్ కిచెన్లు ఎక్కడో సుదూర ప్రాంతాల్లో వండి విద్యార్థులకు పాఠశాలలో 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల దూరంలో వండి విద్యార్థులకు పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్న భోజన కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని మానుకొని వీరి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ రాష్ట్ర ఏపీ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నంద్యాల జిల్లా డిఓ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, అలాగే స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్కూల్ ఆయా, అలాగే నైట్ వాచ్మెన్ల సమస్యలు, స్కూల్ సేవంజర్ల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాలో ఏఐటీసీ నాయకులు, మధ్యాహ్న భోజన యూనియన్ నాయకులంతా పాల్గొన్నారు. ప్రధానంగా మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలు వచ్చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన వర్కర్ల కడుపు కొట్టే విధంగా, వాళ్ళ ఉపాధి దెబ్బతీసే విధంగా ఈరోజు సెంట్రల్ కిచెన్ విధానాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతా ఉంది. దీన్ని మోడలెట్గా ఈరోజు కడప జిల్లాను, నెల్లూరు జిల్లాను ఇప్పటికే ప్రారంభం చేసి కొనసాగించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన వర్కర్లంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందుకోసమనే ఈ సెంట్రల్ కిచెన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ వెంటనే వెనక్కి తీసుకోవాలి. అనేక సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన వర్కర్లు మరి ఎలాంటి వేతనం లేకుండానే పిల్లలకు స్కూల్లో వేడివేడి అన్నం చేసి వాళ్ళకు అన్నం అందిస్తూ ఉన్నారు. వాళ్ళకు 2,000, 3,000 మాత్రమే వేతనం ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, సెంట్రల్ కిచెన్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. రెండో డిమాండ్గా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. 4వ తరగతి ఉద్యోగులుగా వీళ్ళని వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు గాయత్రి. మేము డోన్లో పనిచేస్తున్నాం, హై స్కూల్లో, జెడ్పీ హై స్కూల్లో పనిచేస్తున్నాం. మాకు కనీసం నెలకు 15,000 జీతంగా పెంచాలని కోరుకుంటున్నాం. మాకు గుర్తింపు రావాల, ఉద్యోగాలుగా, గవర్నమెంట్ ఉద్యోగాలుగా గుర్తింపు రావాలని కోరుకుంటున్నాం. మాకు నెలకి 5,000 ఇస్తున్నారండి. మాకు కనీసం నెలకి ఇప్పుడు సమస్యలు అంటే అన్నీ పెరిగిపోయినాయి. మాకు కనీసం నెలకి 15,000 కావాలని మేము కోరుకుంటున్నామండి. ఇంటి బాడుగలు, సరుకులు, కనీసం అన్ని సరుకులు అన్నీ పెరిగిపోయినాయండి. అందుకని మేము నెలకు 15,000 కావాలని డిమాండ్ చేస్తున్నాం.